ఇక తెలంగాణ మహిళలందరికీ ఒక మంచి శుభవార్తేనండి ఇది. ఇక మన ఇందిరాగాంధీ లేదు, ఆమె జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సర్కారు, అదేనండి కాంగ్రెస్ సర్కారు, ఈ నెల 19వ తేదీన పెద్ద ఎత్తున చీరలు ఇవ్వడానికట సిద్ధమైందట. తెలంగాణలో ఉన్న మహిళా సంఘాలని మొత్తం 65 లక్షల మంది ఆడోళ్లకు ఈ చీరలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయంట. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల గుడ్డలు సేకరించి చీరల తయారీని కూడా ఏకంగా పూర్తి చేస్తున్నారట మరి చేనేత కార్మికులు. పోయినసారి ఇచ్చిన బతుకమ్మ చీర ధర 350 ఉండే, కానీ ఈసారి ఇందిరా మహిళా శక్తి పేరుతో ఇస్తున్న కొత్త చీర ఖరీదును కూడా ఏకంగానైతే 480 రూపాయలుగానైతే నిర్ణయించిల్లట. తెలంగాణ ఆడబిడ్డల కోసం తయారు చేసిన ఈ చీరలను ఈ నెల 19న మన ఆఫీసర్లు అధికారికంగా పంపిణీ చేయనున్నారట. మరి గప్పుడు గట్లానే బతుకమ్మ చీరలని మరి ఇప్పుడు గిట్లా అంటున్నారు. మరి అత్తయ్య లేవా అని కూడా చాలా మంది ఆడవాళ్ళంతా కూడా కళ్ళు ఇట్లా తీసుకొని చూస్తున్నారట.